ఆదిపర్వము చతుర్థాశ్వాసము. పూరుడు జనరంజకంగా రాజ్యపాలన చేశాడు. పూరుని కుమారుడు జనమేజయుడు, అతని కుమారుడు ప్రాచీన్వంతుడు, అతని కుమారుడు సంయాతి, అతని కుమారుడు అహంయాతి, అతని కుమారుడు సార్వభౌముడు, సార్వభౌముని కుమారుడు జయత్సేనుడు, అతని కుమారుడు అవాచీనుడు, అతని కుమారుడు హరిహుడు, అతని కుమారుడు మహాభౌముడు, అతని కుమారుడు యుతానీకుడు, యుతానీకుని కుమారుడు అక్రోధనుడు, అతని కుమారుడు దేవాతిథి, అతని కుమారుడు రుచీకుడు, అతని కుమారుడు రుక్షుడు, రుక్షుని కుమారుడు మతినారుడు, మతినారుడు సరస్వతీ తీరాన 12 సంవత్సరములు సత్రయాగం చేశాడు. సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది. వారికి త్రసుడు అనే కుమారుడు కలిగాడు. అతని కుమారుడు ఇలీనుడు, అతని కుమారుడు దుష్యంతుడు. శకుంతల దుష్యంతుల పరిచయం. దుష్యంతుడు చిన్ననాటి నుండి అడవులలో తిరుగుతూ పులులను సింహాలను వేటాడి పట్టుకుంటూ ఆడుకునేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవితం అవలంబిస్తూ జీవిస్తున్నారు. ఒకరోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది బద్ధశత్రువులైన సింహాలు, ఏనుగులు లాంటి జంతువులు అనేకం కలిసి సహజీవనం చేస్తున్న మహర్షి కణవాశ్రమం. దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్థం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ అతడు సౌందర్యవతి అయిన కణవ మహర్షి పెంపుడు కూతురు శకుంతలను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. శకుంతలను దుష్యంతుని అందం ఆకర్షించింది. పరస్పర పరిచయాలు అయ్యాక ఆమె కణవ మహర్షి కూతురని తెలుసుకున్నాడు. దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కణవ మహర్షికి కూతురు ఎలా కలిగిందని సందేహం వెలిబుచ్చాడు. మేనకా విశ్వామిత్రుల వృత్తాంతం. శకుంతల జననం. రాజర్షి విశ్వామిత్రుడు ఒకానొకసారి ఘోర తపము ఆచరిస్తున్నాడు. అది తెలిసిన ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయడానికి మేనకను నియోగించాడు. దేవేంద్రుని ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించి విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడ్డాడు. ఫలితంగా వారిరువురికి ఒక ఆడ శిశువు జనించగానే మేనక తన పని అయిందని భావించి ఇంద్రలోకానికి వెళ్ళింది. జరిగిన పొరపాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువును వదిలి తపోభూమికి వెళ్ళాడు. ఆ తరువాత శకుంత పక్షులచే రక్షింపబడుతున్న ఆడశిశువును చూసిన కణ్వుడు ఆమెకు శకుంతల అని నామకరణం చేసి తన కన్నబిడ్డవలే చూసుకున్నాడు.